అప్పుడు వచ్చింది ఒక దురాలోచన, ఇప్పుడు లేదనుకోండి, అప్పుడు వచ్చింది ఎక్కడ ఫిట్టింగ్ పెట్టాలి అని. నేరుగా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. అన్నయ్య, మార్నింగు మీ చేతులు అమృత హస్తాలు, మీరు మార్నింగ్ వచ్చి కొబ్బరికాయ కొట్టాలని. రేపు మార్నింగ్ మీ గురువు గారితో షూటింగ్, ఇట్స్ ఆల్ రైట్, మేము వస్తామన్నారు. 2 గంటలకు అన్నాడు. 6:55 కన్నా అంటే అన్నయ్య అక్కడికి 7కి వెళ్ళాలి. ప్రయాణం చేస్తే ½ అన్ అవర్ లేట్ అవ్వని గురువు గారిని కూర్చుకొని నా తడాకా అనుకున్నాను. వెళ్ళి చెప్తే రామారావు గారు ఒప్పుకున్నారు. ఉదయం వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు, జ్యోతిని వెలిగించింది దాసరి పద్మ గారు, మా అక్కయ్య తల్లి. ఆ తర్వాత ఫస్ట్ క్లాప్ ఆ పిక్చర్కి చంద్రబాబు కొట్టాడు. సుచాన్, మళ్ళీ నా తల్లి దాసరి పద్మ గారు. ఆ విధంగా ప్రారంభమైన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సిల్వర్ జూబ్లీస్, గోల్డెన్ జూబ్లీస్ చరిత్రలో మిగిలిపోయేటట్టు కంటిన్యూస్గా భారతదేశ చలన చిత్రలో ఎప్పుడు కంటిన్యూస్గా లేని బెనర్లాగా ఒక అల్లుడు గారు, ఒక సంబీరుడి, రౌడీ గారి పెళ్ళం, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్, రాఘవేంద్ర బ్యానర్లో అల్లరి మొగుడు, ఇలా కంటిన్యూస్ అడవిలో ఉన్న కలెక్టర్ గారు వరుసగా సిల్వర్ జూబ్లీస్. అలాగే ఫ్లాప్స్ వచ్చినాయి, భయంకరమైన ఫ్లాప్స్ వచ్చాయి. ఇదంతా దైవాధీనం. ఆ విధంగా నిర్మాతగా 47 చిత్రాలు తీశాను. మహానటుడు 82లో ఏ విధంగా కొబ్బరికాయ కొట్టాడో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మహానటుడితో సినిమా తీస్తాను. 1992 10 years తర్వాత ఆ మహానటుడితో, అన్నయ్య మీతో సినిమా తీయాలనుకుంటున్నానంటే, ఏం బ్రదర్ నాతో సినిమా తీస్తే ఎవరో కొనరు, ఎందుకు తీయాలి అన్నారు. మీ మీద అభిమానంతో తీయాలనుకుంటున్నాను అన్నా. సోదరుడు రాఘవేంద్రరావు, ఏం సోదరా అన్న, ఓకే అన్నారు. అంత ఆయన ఇవ్వాలే కానీ డేట్స్ అని. అలాగే పిక్చర్ ప్రారంభం చేశాను. మేజర్ చంద్రకాంత్ చలనచిత్ర చరిత్రలో మిగిలిపోయే సువర్ణాక్షరాలతో ఉండేటట్టు ఇప్పుడే చేశాను పుణ్యభూమి నా దేశం అని. ఎవ్రీ ఫ్రేమ్ అన్నగారు మహానుభావుడు యాక్ట్ చేశాడు. మేమిద్దరం ఆ అవకాశాన్ని కలుగు చేశాడు. అన్నయ్యని షిరిడి సాయిబాబా టెంపుల్కి తీసుకెళ్ళాను ఫస్ట్ టైం 1993లో. ఒక సంఘటన, మహానుభావుడు అన్నాడు, నేను ముందు కూర్చొని ఇలా కునుకుపడుతున్నాను. వెనకాల ఉన్నారు అన్నయ్య, ఏం నిద్రపోతున్నారా? అవును. ఒక పని చేయండి, కార్ ఆఫ్ చేయండి అన్నాడు. టక్కున కార్ ఆఫ్ చేయమన్నాను. బ్రదర్ వెనక్కి వచ్చి నా తొడ మీద తలబెట్టి పట్టుకోండి అన్నాడు. హెడ్స్ అప్ టు ది గ్రేటెస్ట్ మ్యాన్. అటువంటి వ్యక్తి ఈ 75వ సంవత్సరంలో లేడు అన్నలేని లోటుతో దిగులుతో ఉన్నాను నేను. మహానుభావుడు లేడే, ఉండుంటే ఎంత కళకళలాడేది, ఎంత అద్భుతంగా ఉండేది అని ఒక ఆవేదన ఉండిపోయింది ఈ సభలో. ఆ విధంగా నటుడిగా సినిమాలు తీసి ఆ మహానుడి చేత రాజ్యసభకు పంపించారు. ఇలా ఎన్నో 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 చేసి, అంతకుముందు చెప్పాను కులమతాలు అని. అందుకే భారతదేశంలో ఎక్కడ కూడా ఒక ప్రాస్పెక్ట్స్లో క్యాస్ట్ అనే కాలం ఉంటుంది. నేను స్కూల్ పెట్టినప్పుడు క్యాస్ట్ అనే కాలంను తీసేసి, వినాలి, నో వేర్ ఇన్ ఇండియా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రాస్పెక్ట్స్లో క్యాస్ట్ ఉంటుంది. ఒక కులం వాడు ఆశీర్వదిస్తే ఈ పొజిషన్ రాలేదు, ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తే ఈ పొజిషన్కి వచ్చా అనే ఉద్దేశంతో కులమతాలకు అతీతంగా ఐఎమ్ గివింగ్ 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్. రాయలసీమ తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. ఈ రోజుకి మేము మగ్గిపోతున్నాం. రాయలసీమ మాది. అటువంటి ప్లేసులో సొంత డబ్బుతో నటుడుగా సంపాదించిన దాంతో, ప్రజలు ఆశీస్సులతో కాస్తో కూస్తో న్యాయం చేయాలనే ఉద్దేశంతో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. ఇదంతా భగవంతుని ఆశీస్సులు. నన్ను నటుడిగా తీర్చిదిద్దిన దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు. చివరగా నాకు జన్మను ప్రసాదించిన నా తల్లిదండ్రులకి, నటుడుగా తీర్చిదిద్దిన దాసరి నారాయణరావు గారికి, నా తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, దర్శకులకు, రచయితలకు, నన్ను గురించి అప్పుడప్పుడు మంచిగా రాస్తున్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు, అన్నిటికీ మించి నా విద్యాలయాలకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి గారికి, అశేష ఆంధ్ర ప్రజానీకానికి 32 సంవత్సరాలుగా నన్ను ఆశీర్వదిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి నా హృదయపూర్వకంగా తల వంచి తల వంచి తల వంచి నమస్కారం చేసుకుంటున్నాను. ఇక ఉన్నది ఉన్నట్టు మాట్లాడే స్వభావం నాకు రావడానికి కారకులు దాసరి నారాయణరావు గారు. 5 సంవత్సరాలు స్నేహం చేసిన మహానటుడు ఎన్టీ రామారావు గారు. బోళా మనిషి, వాళ్ళ క్వాలిటీస్ కొని వచ్చాయి. చివరిగా ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు, సన్మానం అన్నదాన్ని నాకు ఆ మధ్య చెప్పారు, మిమ్మల్ని సన్మానిస్తున్నామని. నాకు వద్దులేండి, ఏమిటండి అన్న. యు ఆర్ నాట్ ఎ లెజెండ్, నిన్ను లెజెండ్ కాదు, నిన్ను ఒక సెలబ్రిటీగా సన్మానం చేయాలనుకుంటున్నామని అన్నారు.
నేను సభాముఖంగా అందరినీ అడగదలుచుకున్నది, లెజెండ్ అని ఏమిటి? దానికి ఒక పుస్తకం వేయండి దయచేసి. లెజెండ్ అంటే ఏమిటి, సెలబ్రిటీ అంటే ఏమిటి అనే ఒక పుస్తకాన్ని రాసి మీరు అచ్చువేసి, సెలబ్రిటీ అంటే ఈ విధంగా గౌరవించాలి, లెజెండ్ అంటే ఈ క్వాలిటీస్ ఉండాలి అని చెప్పండి. నేను అనుకున్నాను, సినిమా ఇండస్ట్రీలో బ్రతుకున్న వాళ్ళు రాజ్యసభకు మొట్టమొదటిసారి వెళ్ళడం లెజెండరీ లిస్టులో లేదా? భారతదేశ ప్రభుత్వం ఈ మధ్య అనౌన్స్ చేసింది గౌరవం, ఇంకా తీసుకోలే. అది లెజెండరీ కాదా? 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, అది లెజెండరీ కాదా? 510 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను, అది లెజెండరీ కాదా? 47 చిత్రాలు తీశాను, అది లెజెండరీ కాదా? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ప్రొడ్యూసర్స్, భగవంతుడు ఉన్నాడు, మళ్ళీ 100వ సంవత్సరం చూస్తామో లేదు. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అన్నారు. ప్రతిక్షణం మృత్యువు వెంటాడుతూ ఉంటుంది, ఎప్పుడు పోతామో తెలియదు. మనకు దురుద్దేశాలు లేకుండా మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో మంచి పనులు చేయండి, సన్మార్గంలో ఉండండి. కృష్ణరాజు గారు లెజెండరీ కాదా? ఆయన లెజెండరీ కాదా? కృష్ణరాజు గారిని ఇలా నిలబెట్టారు, ఒక దండ వేశారు, కొన్ని 100 దండలు వేశారు అభిమానులు కృష్ణరాజుకి. మరి ఇది న్యాయమా? మరి విజయ నిర్మల గారు, ఆవిడ 50 చిత్రాలు తీస్తే ఆవిడ క్లిప్పింగ్స్ వేరటండి, ఆవిడని తీసుకోవచ్చి కూర్చోబెట్టి గాలిని వేద్దామా వద్దా అనుకుంటారటండి. ఎస్, ఐ విల్ ఆస్క్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఫర్ వన్ బడీ, ఒక్కరిది కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఒక్కరిది కాదు, అందరిది. మీరందరూ ఆశీర్వదిస్తేనే ఈ పొజిషన్కి వచ్చాం. కాబట్టి మనసులో ఉన్నది 10 మందికి చెప్పాలి. ఈవీవి సత్యనారాయణ డైరెక్టర్ గారు ఆయన 25 వారాలు సినిమా తీశారు. ఆయనకు మెసేజ్ అందరా, వాడు ఇక్కడెక్కడో ఉన్నాడు గిరిబాబు, వాడు దర్శకుడుగా హిట్టు, నిర్మాతగా హిట్టు, హీరోగా హిట్టు, వాడికి కబురు లేదు. ఇలా ఎంతో మందిని చూసి నేను సన్మానించుకోవడమా? ప్రజల ఆశీస్సులు ఉండాలి, సినిమా హిట్ అవ్వాలి, 10 మందికి సహాయం చేయాలి, ఈ సన్మానం మనకు అక్కర్లేదు అనుకున్నాను. నిర్మాతలు, నా మనసులో ఉన్నది చెప్పాను. ఏదేమైనా నా మార్గానికి, నా దారికి ఈరోజు నేను ఈ విధంగా బట్టలు వేసుకొని ఉండడానికి కారకులైన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ, స్కూలు, నా పిల్లలు స్కూల్ నుంచి పిలిపించాను, విద్యానికేతన పిల్లలు. ఒక అపశృతి కూడా జరిగింది. మధ్యాహ్నం వస్తుంటే ఒక అమ్మాయికి చెయ్యి విరిగి చాలా మేజర్ ఆపరేషన్ జరుగుతుంది హాస్పిటల్లో. అయినా వాళ్ళందరూ మోర్ దాన్ మై డాటర్స్, మోర్ దాన్ మై సన్స్, వాళ్ళు వచ్చి చేశారు. వాళ్ళందరికీ మీ ఆశీస్సులు అందజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి.